ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, మీ యొక్క ఉచితమైన ప్రేమను బట్టి, కృపను బట్టి నాయన తిరిగినైనా మీ యొక్క సన్నిధిలో మేము కూర్చోటానికి మీరు మాకు ఇచ్చినటువంటి సమయానికే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ ప్రియబిడ్డలందరముగా మేమందరం కూడుకొని మీరు మా పట్ల రాయించినటువంటి యొక్క మాటలను మేము ధ్యానిస్తుండగా ఈ యొక్క సమయంలో మీరే ముందుండి నడిపింపచేయండి. మాట్లాడుతున్నటువంటి నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదింపచేయండి. వచ్చినటువంటి బిడ్డలందరూ నాయనా మరి కేవలం వినువారు మాత్రమే ఉండి తమను తాము మోసపుచ్చుకోకుండా విన్న వాక్య ప్రకారంగా నేను ఎలా ఉన్నానో లేదో అని సరిదిద్దుకునే మహావాక్యాన్ని అందరికీ ప్రసాదింపచేయండి. ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మీ సన్నిధి కాంతులు మాతో ఉంచి మమ్మల్ని మేము రక్షించుకునేటటువంటి శక్తిగల వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించేంత వరకు కూడా మీ సన్నిధి మాతో ఉంచి నడిపింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు చాలా విషయాలు మనం ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని వారలారా, వివాహము ఎప్పుడు ఘనమైనదిగా ఎంచబడుతోంది, బాగా ఆలోచించగలిగితే బైబిల్లోనికి వెళ్ళి, బైబిల్ అనగా దేవుని యొక్క మనస్సు అని మాత్రం మర్చిపోవద్దు. ఈ యొక్క ప్రపంచంలో ఎన్నో వేల కోట్ల కుటుంబాలు ఉన్నాయి. కుటుంబం అనేది ఏర్పడాలి అంటే, కుటుంబం అనేది ఒకటవ్వాలి అని అంటే, ఒక స్త్రీ పురుషులను ఇద్దరిని ఒకటిగా చేసి విడివిడిగా ఉన్నటువంటి యొక్క బిడ్డలిద్దరిని ఒకటిగా చేసి కుటుంబంతో ముందుకు తీసుకువెళ్తాం జరుగుతుంది. దానికి పెట్టినటువంటి పేరే వివాహం. అయితే ఈ వివాహం గురించి నిజంగా దేవుడు ఈ కుటుంబాల పట్ల, ఈ వివాహంతో మొదలయ్యేటటువంటి ఈ కుటుంబాల పట్ల అసలు దేవుడు మరి ఎప్పుడు ఘనమైనదిగా ఎంచబడుతుంది అని మనం ఆలోచించగలిగితే, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, మరి ఈ యొక్క వివాహాల గురించి మనం ఆలోచన చేస్తే, వివాహము నిర్ణయించుకున్న దగ్గర నుంచి ఒక 1 month ముందు నుంచి ఫుల్ హడావిడి ఉంటుంది కదండి. పనుల విషయంలో కానీ, బంధువుల్ని పిలిచే విషయంలో కానీ, లేదంటే బట్టలు కొనే విషయంలో కానీ, నగలు కొనే విషయంలో కానీ, ఏదేమైనప్పటికీ కూడా ఫుల్ బిజీలోనే ఉండిపోతూ ఉంటారు. అనుకున్నట్టుగానే ఆ రోజు వచ్చేస్తుంది. మరి వచ్చినటువంటి వారికి అనేక మందికి మరి భోజనాలు ఏర్పాటు చేసే విషయంలో కానీ, మరి వేదికను అలంకరించేటటువంటి విషయంలో కానీ ఫుల్ అడావిడిగా ఉంటుంది. మళ్ళీ ఈ వివాహం అనేది మళ్ళీ చూడము కదా అని, ఈ ఒక్కరోజే కదా ఆనందించేది అనేటటువంటి పరిస్థితుల మధ్య మరి వీడియో కవరింగే కానివ్వండి, ఫొటోసే కానివ్వండి, ఏదైనా కూడా ఆ ఒక్కరోజే ఘనంగా ఉంటుంది కదా, మళ్ళీ చేసుకునేది కాదు కదా అన్నటువంటి దృక్కోణంలో ఆ బంధువులే కానీ, మరి ఇటుపక్కన ఫ్యామిలీ అటుపక్కన ఫ్యామిలీ కానీ అందరూ కూడా కోలాహలంగా ఆనంద కేరింతల మధ్య వివాహాలు జరుగుతూ ఉన్నట్టుగా మనం గమనిస్తూనే ఉన్నాం, బాగా గమనించగలిగితే. అయితే అసలు వివాహము అనేది ఆ ఒక్క రోజుతోనే ఆనందించేదా? బాగా గమనించాలి. వివాహం అనేది ఒక కుటుంబాన్ని జత చేయటానికి దేవుడు మరి వివాహం ద్వారా ఏర్పరుస్తుంటే ఆ ఒక్కరోజే ఆనందించేదా? అసలు బైబిల్ ఏం చెప్పింది ఏమండి? దేవుని యొక్క తలంపులకు మన తలంపులకు ఆకాశానికి భూమికి ఉన్నంత వ్యత్యాసం ఉంది కదా. మనిషి యొక్క తలంపులు ఆలోచించగలిగితే మహా అయితే ఒక 1 month ఎదురు చూస్తాం. ఆ ఆఖరి దినాన్ని అందరూ ఆనందిస్తూ ఉంటారు. అంతటితో అయిపోతుంది, అయిపోయింది అమ్మాయి అయిపోయింది అని ఆలోచిస్తూ ఉంటారు. ఇంకెందుకు చేస్తున్నారు అని ఒకవేళ ఆలోచన చేస్తే వయసు అయిపోతుందని చేసేవాళ్ళు ఒక వర్గం, ఒక విధంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. కొంతమంది మరి మేము కూడా పెద్దవాళ్ళం అయిపోతున్నాం కదా, మరి బాధ్యతను నెరవేర్చుకోవాలి కదా అని బాధ్యతలు నెరవేర్చుకోవటం కోసం చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇలా అందరూ ఈ కోణాల్లో వారి యొక్క పరిస్థితులను బట్టి వాటన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు ఈ యొక్క వివాహాల గురించి. మరి అసలు ఈ వివాహం గురించి, ఈ వివాహ వ్యవస్థను స్థాపించినటువంటి ఈ కుటుంబానికి ప్రారంభము వివాహం అనేది ఒకటి అర్థమైతే, మరి యొక్క వివాహం గురించి దేవుడు ఎలాంటి మాటలు మాట్లాడాడు, అసలు ఈ వివాహాన్ని ఎందుకు ఘనమైనది అన్నాడు, అది ఎప్పుడు ఘనమవుతుంది అన్నటువంటి ఆలోచన మనం ఈరోజు జాగ్రత్తగా వినగలిగితే నిజంగా వివాహ వ్యవస్థను స్థాపించినటువంటి దేవుడు ఎంత బాధపడుతున్నాడో నిజంగా మనసు పెట్టి ఆలోచించాలి. మీరు కొంచెం వినటానికి కష్టమైనా కూడా కొంచెం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఒక్కొక్కటిగా మనం బైబిల్లోనికి వెళ్ళి ఒక్కొక్కటిగా ఆలోచిద్దాం. ఎందుకంటే ఒక వివాహములోనికి వచ్చినటువంటి వారిలో వివాహం కాని వాళ్ళు ఉంటారు, వివాహం అవుతున్న వాళ్ళు ఉంటారు, వివాహం అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళందరికీ అసలు వివాహం గురించినటువంటి నాలెడ్జి ఫుల్గా ఉండగలిగితే మనము కొద్దిమందినైనా కూడా రక్షించడానికి అవకాశంగా ఉంటుంది.
ఎలా రక్షించాలి అంటే దీని గురించినటువంటి అవగాహన ఉండాలి. రైట్, ఒక్కొక్కటిగా మనం బైబిల్లోనికి వెళ్ళి ఆలోచిద్దాం. ఆది కాండంలోనికి వెళ్దాం. మొట్టమొదటిగా ఆది కాండంలోనికి మనము ప్రవేశిద్దాం. ఆది కాండము 2వ అధ్యాయము. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు రాయబడినటువంటి ప్రతి మాట దేవుని మనసులో నుంచి వచ్చినటువంటి మాట, దేవుని ఆలోచనలో నుంచి వచ్చినటువంటి మాట అని మాత్రం మర్చిపోవద్దు. చాలా జాగ్రత్తగా ఒక్కొక్కటిగా మనసు పెట్టి ఆలోచిద్దాం. ప్రతి మాటను మీరు పరీక్షించాలి. నీవు నేను మనందరము కూడాను. 2వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకున్నాం. 18వ వచనం మరియు 2:18 మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? పురుషుడు గురించి మాట్లాడుతున్నాడు. ఆ రోజు ఆదాము గురించి అయినా ఈరోజు పురుషుడు గురించి అయినా కూడా మాట్లాడుతున్నాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. ఏమండి, సహాయం చేయాలి, ఇతనికి ఏదైనా హెల్ప్ చేయాలి. ఏం చేయాలి? ఒక తోడుని ఏర్పాటు చేయాలని చెప్పి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. బాగా గమనించాలి మీరు. ఇదిగో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వాని కొరకు అని ఉంది చూడండి. వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. అంటే ఇక్కడ బాగా గమనించగలిగితే స్త్రీ జన్మకు కారణం కూడా ఒకటి మనకు అర్థమవుతుంది. ఇక్కడ స్త్రీ జన్మకు కారణం ఏంటంటే, అసలు స్త్రీ పుట్టిన విధానంలో యవ్వన కాలం వచ్చేసిన తర్వాత, వివాహానికి దగ్గర అయిపోయిన తర్వాత, అసలు ఆ వివాహములో స్త్రీ గురించినటువంటి విషయం ఏమంటున్నాడంటే, ఇదిగో నీవు ఒకరికి సాటి అయిన సహాయంగా నువ్వు ఉండాలి అని అంటున్నాడు. చూడండి, వాని కొరకు చేయుదుననుకొనెను అని అంటున్నాడు. రైట్, అంటే ఇప్పుడు ఆదాము గారికి వివాహం చేయాలనుకుంటున్నాడు. సాటి అని సహాయం చేయాలని అంటున్నాడు. రైట్, ఇప్పుడు ఆదాము గారికి వివాహం చేయాలి, సాటి అయిన సహకారిని తీసుకొచ్చి అటాచ్మెంట్ చేయాలి అనుకుంటున్నప్పుడు, మరి ఆదాము గారు ఏ పరిస్థితిలో ఉన్నాడు? అసలు వివాహము చేయటానికి అసలు దేవుడికి ఎలాంటి ఆలోచన వచ్చింది? అసలు అప్పటికి ఆదాము ఏ పరిస్థితిలో ఉన్నాడు? కింద వచనంలో చూడండి. కింద వచనంలో ఆదాము గారు ఏ పరిస్థితిలో ఉన్నాడో ఆ కింద వచనంలో మనం పరిశీలిద్దాం. ఆదాము గారు ఏ పనిలో ఉన్నాడు? 19వ వచనం. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. ఇప్పుడు ఆ సాటి అయిన సహాయం చెయ్యాలి అనుకుంటున్నప్పుడు మరి ఆదాము గారు ఏ పనిలో ఉన్నాడు? అప్పటికి సృష్టి కార్యక్రమాన్ని ముగించుకొని సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవరాశులన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టే పనిలో ఎవరున్నారు? ఇప్పుడు ఆదాము గారు ఉన్నాడు. ఏ పేరు పెట్టాలి? పెట్టిన పేరు పెట్టకుండా పేరు పెట్టాలి. పెట్టిన పేరు మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. ఏమంటే అలా పెట్టగలుగుతున్నట్టు మీరు బాగా గమనించండి. ఈరోజు ఒక పిల్లలకి పేర్లు పెట్టాలి అని అంటే కొన్ని వందల పేర్లు బయటకు తీస్తున్నారు, కానీ ఒక్క పేరు కూడా సెలెక్ట్ చేయలేకపోతున్నారు. అన్నీ మళ్ళీ పక్కకి వెళ్ళి ఎక్కడెక్కడో మళ్ళీ పేర్లు ఆలోచిస్తూ ఉంటున్నారు. మీరు బాగా గమనించారు లేదో కూడా. కనుక నీ గర్భాన పుట్టినటువంటి పిల్లవాడికి పేరు పెట్టడానికి ఇన్ని పేర్లు రీసెర్చ్ చేస్తుంటే, రకరకాలుగా ఇంటర్నెట్లో అని బుక్కుల్లోని రకరకాలుగా ఆలోచిస్తుంటే, మరి నిజంగా భూజంతువులకు ఎన్నో లక్షల జీవరాశులు ఉన్నాయండి. ఎన్నో లక్షల జీవరాశులకు పెట్టిన పేరు పెట్టుకోకుండా పెట్టాలంటే ఎంత కష్టం మీరు బాగా గమనించండి. అంటే ఇప్పుడు ఆదాము ఏ పనిలో ఉన్నాడు? దేవుని పనిలో ఉన్నట్టు ఒకటి అర్థమవుతుంది. దేవుని పనిలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, ఏమన్నా ఆలోచిస్తున్నాడు, దేవుడు చేసినటువంటి కార్యక్రమానికి పని చేస్తున్నాడు. అంటే ఇలాంటి వారికి వివాహం చేయాలన్నటువంటి ఆలోచన దేవుడికి కలిగింది. రైట్, ఇప్పుడు వివాహ వ్యవస్థను స్థాపించినటువంటి దేవుడు వివాహము ఎవరికి చేయాలని ఆలోచన చేస్తున్నాడు? దేవుని పనిలో ఉన్నటువంటి వారికి వివాహం చేయాలని ఆలోచన చేస్తున్నాడు. ఇప్పుడు దేవుని పనిలో ఉన్నటువంటి వారికి వివాహం చేయాలంటే పనిలో ఉన్న వారికి ఇప్పుడు ఏం కావాలి? సాటి అయిన సహాయం కావాలి. పనిలో ఉన్నటువంటి వారికి సాటి అయినటువంటి సహాయం కావాలి. బాగా గమనించగలిగితే ఆదాము అవ్వలకు వివాహపు వ్యవస్థను స్థాపించినటువంటి దేవుడు వివాహం చేయటానికి ఎవరెవరి హస్తం ఉంది చెప్పండి. ఇప్పుడు ఆదాము అవ్వలు వివాహ కార్యక్రమాలలో ఎవరి హస్తం ఉంది? దేవుడు హస్తం తప్ప
దేవుడి ప్రమేయం తప్ప ఎవరు ప్రమేయం లేదు. ఇదొక్కటి మనం గమనించగలిగితే దేవుడి ప్రమేయం తప్ప దేవుడి మనసులో ఉన్నటువంటి ఉద్దేశాలని చక్కగా రంగరించి చక్కగా ఆదాము అవ్వల యొక్క వివాహాన్ని జరిపించేశాడు. ఇది బాగానే ఉంది, చక్కగా వివాహం జరిగిపోయింది. అది అందరికీ మనకు తెలుసు. వివాహం అయిపోయిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయో, తినవద్దన్న పండు తిన్నారు, తోటలోంచి బయటికి గెంటి వేయబడ్డ, అది వేరే విషయం, రైట్. ఆదాము అవ్వల వివాహంలో ఎవరు ప్రమేయం ఉంది? ఓన్లీ దేవుడి ప్రమేయమే ఉంది. ఏ వచనానికి? ఆదికాండం 2వ అధ్యాయము 18-19 వచనాలకి వివాహ వ్యవస్థను స్థాపించినటువంటి దేవుడు తప్ప ఇంకెవరు ఎంటర్ అయినట్టుగా లేదు. ఒకటి మనకు అర్థమవుతుంది, రైట్. ఈ వివాహం గురించి అసలు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఆలోచించగలిగితే 6వ అధ్యాయానికి రండి ఒకసారి. 6వ అధ్యాయానికి రండి. 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు బాగా చాలా జాగ్రత్తగా చదువుకుందాం. ఇక్కడికి వచ్చేసరికి ఏం జరుగుతుందో చూడాలి. ఎన్ని వచనాలండి? 4 అధ్యాయాలుగా ఏం జరుగుతుందో ఒకసారి చదువుకుందాం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు, అంటే నరులు విస్తరిస్తున్నారు, భూమి మీద కుమార్తెలు పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి ఆ పదాలు మీరు అండర్లైన్ చేసుకోవాలి. చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు నచ్చిన అండర్లైన్ చేసుకున్న పదాలు, మనసుకు నచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. 6వ అధ్యాయానికి వచ్చేసరికి వివాహాల్లో ఎవరి ప్రమేయం వచ్చేసింది? ఇప్పుడు దేవుడి ప్రమేయం లేదు. ఇక ఎవరు ప్రమేయాలు వచ్చేసినాయి? మనుషుల ప్రమేయాలు వచ్చినాయి. మనుషుల మనసుల ఇష్టాన్ని బట్టి చక్కని వారిని చూసి వివాహాలు జరుగుతున్నాయి. అంటే దేవుడు ప్రమేయం లేదా? దేవుడు మనసులో ఉన్నటువంటి ఉద్దేశాల ప్రకారంగా లేదా? మరి దేవుని మనసులో ఉన్నటువంటి వివాహాలు ఎలా జరిగింది? ఆదికాండం 2:18లో అంటే పురుషుడు దేవుని పనిలో ఉన్నాడు, ఏమండి, నరుడు దేవుడి పనిలో ఉన్నాడు. పనిలో ఉన్నటువంటి వారిని చూసి దేవుడు వివాహం చేయాలనుకున్నాడు, స్త్రీని తీసుకుని వచ్చాడు. అలాంటి పనిలో ఉన్నటువంటి వాడికి నువ్వు వెళ్ళి సహాయం చేయాలని చెప్పి స్త్రీ జన్మకు కారణం కూడా చెప్తున్నాడు. ఇక 6వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుని ఇష్టం అనేది ఎగిరిపోయింది. తమ మనసుకు నచ్చినటువంటి వారిని చూసి చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఈరోజు వీళ్ళు నచ్చారా చేసేసుకున్నారు, నెక్స్ట్ ఇంకొకళ్ళు నచ్చారా చేసేసుకుంటున్నారు. అంటే కంట్రోలింగ్ లేదు ఇక వివాహంలో. 1, 2, 3 అలా కంట్రోలింగ్ ఏమి లేవు. ఇక ఎవరికి నచ్చినటువంటి మనసుకు నచ్చినటువంటి వారిని చూసి బాగా గమనించాలి. దేవుడు వేదన కనపడుతుంది, మీరు బాగా గమనించాలి. దేవుడు ఇదిగో కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు నచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. మరి దేవుడు ఏంటి? ఇంకా దేవుడు యొక్క ఆలోచన ఏంటి? దేవుడు ఉద్దేశం ఏంటి? వివాహానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఎటుపోయినాయి? మనసుకు నచ్చినట్టుగా చేసుకుంటూ ఉంటే వివాహం గురించి నిజంగా అండి అప్పుడేనండి దేవుడు ఒక నిర్ణయానికి వచ్చేసాడు. 3వ వచనం, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ ఇక నేను డిస్కస్ చేయదలుచుకోవట్లేదు, ఇక నేను వాదించదలుచుకోవట్లేదు ఇక మీతో, ఎందుకంటే మీరు తెగించేశారు. నా ప్రమేయం మీరు లేకుండా మీ సొంత నిర్ణయాలతో సొంత మనసుకు నచ్చినటువంటి వారిని చూసుకుని ఉంటే ఇంక నేను ఈ వివాహంలో నా హస్తం ఏముంది, నా ప్రమేయం ఏముందని వివాహానికి ఒక పెద్ద పీట వేయాలనుకున్నాడండి. ఆదికాండం 2:18లో దేవుడి ఇష్టానుసారంగా జరిగిన వివాహం కనిపిస్తోంది. 6వ అధ్యాయానికి వచ్చేసరికి ఏమంటే పబ్లిక్ విస్తరించేటానికి వివాహ పరిస్థితులు ఎలా అయిపోయి నచ్చినటువంటి వారిని చూసిన వివాహం చేసుకుంటున్నారు. అయితే వివాహం ఎలా ఉండకూడదు అనుకుని ఇప్పుడు హెబ్రీ పత్రికలోనికి రండి ఒకసారి. ఏమంటే నిజంగా వివాహం గురించి ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడో బాగా గమనించాలి. ఎందుకంటే ఇది వివాహపు సీజన్ నడుస్తున్నాయి కాబట్టి మీకు కూడా ఒక అవగాహన ఉండాలి. ఏమండి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక పౌలు గారు ఏమంటే ఎక్కడ వివాహము ఎక్కడ దేని గురించి మాట్లాడుతుంది బైబిల్ చూడాలి. అందరికి తెలిసినటువంటి మాట 13వ అధ్యాయము 4వ వచనాన్ని గమనిద్దాం. 4వ వచనాన్ని పరిశీలిద్దాం. వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది గాను. ఇక వివాహం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు, ఎలా ఉండాలని ఆశిస్తున్నాడు దేవుడు? ఘనంగా ఉండాలి, ఘనముగా ఉండాలి. అన్ని విషయంలో మీరు లోకంలో ఏ విషయం అన్నా తీసుకురండి, కానీ ఆ వివాహము ఎన్ని విషయాల్లో కూడా వివాహమే ఘనంగా ఉండాలంటున్నాడు.
వివాహము ఘనమైనదిగాను. 2, పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. ఏమంటే ఇక్కడ 2 విషయాలు లేవనెత్తుతున్నాడు ఇక్కడ. నంబర్ 1, వివాహం చేసుకోవాలన్నటువంటి వారు కానీ, ఏమంటే వివాహము అయినటువంటి వారు కానీ దేవుడికి ఒక ఆలోచన ఏంటంటే, ఇదిగో ఘనంగా ఉండాలి. వివాహం ఎలా ఉండాలంట? ఘనమైనదిగా ఉండాలి. అదే మన పాట. ఘనమైనది ఎప్పుడు అవుతుంది అంటే వివాహం చేసుకున్న రోజే ఘనం అవుతుందా? ఏమండి, ఇందాక మనం చెప్పుకున్నటువంటి రీతిగా అన్ని కార్యక్రమాలు గొప్పగా జరుగుతున్నటువంటి దాని పరిస్థితి ఘనంగా పిలువబడుతుందా వివాహం అంటే? మరి దేవుడు చెప్పిన ఘనం ఏంటి? ఏమంటే దేవుడు చెప్పిన ఘనంగా ఉండాలంటున్నాడు కదా. వివాహములో దేవుడు చెప్పిన ఘనం ఏంటి? అది మనం ఆలోచించాలి. 2, పానుపు నిష్కల్మషంగా ఉండాలి. అంటే వివాహ విషయాల్లో పానుపులు ఏమైపోయినాయి అంట? పానుపు అంటే మన భాషలో ఏంటో తెలుసా? అక్కడ బ్రాకెట్లో శోభనం అని గంధి అని రాసుకోవచ్చు మీరు. ఏమంటే పానుపులు ఎలా అయిపోయినాయి అంట? ఈ పత్రిక రాసేటప్పటికే పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారు రాసేటప్పటికే పానుపులు అంట కల్మషంతో నిండిపోయినాయి. అంటే వివాహం అయిన తర్వాత పానుపు గదిలోనికి వెళ్ళేటప్పటికీ ఒక పురుషుడు మరొక స్త్రీతో సంబంధం కలిగి ఉంటున్నాడంట. ఇక ఒక స్త్రీ మరో పురుషుడితో సంబంధం కలిగి ఉంటుందంట. మ్యాక్సిమం. కానీ దేవుడు అంటున్నాడు, అసలు ఎవరికి ఎవరు సంబంధం ఉండకూడదు, వీళ్ళిద్దరి సంబంధమే ఉండాలంట గదిలోనికి వెళ్ళేటప్పుడు. కల్మషము లేనిదిగా ఉండాలంటున్నాడు. 2 విషయాలు లేవనెత్తాడు అక్కడ. పానుపు నిష్కల్మషమైనదిగా ఉండవలెను. వివాహానికి పెద్దపీట వేశాడు. చూసారు దేవుడు? గొప్పది అంటున్నాడు, ఘనమైనది అంటున్నాడు. మరి దేవుడు నిజంగా ఈ యొక్క పానుపు గురించి ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడంటే చాలా వరకు కల్పరేట్ అయిపోయినాయి వివాహాల గురించి మీరు బాగా గమనించగలిగితే. ఈరోజు నిజంగా ఒక పురుషుడు కానీ ఒక స్త్రీ కానీ నిజంగా వివాహాలు జరుగుతున్నాయంటే నిజంగా అది దేవుని యొక్క కృప అని అనుకోవచ్చు. చాలామంది తెలియక వివాహాలు స్వర్గంలో జరుగుతాయని అనుకుంటున్నారు. ఇది వివాహము స్వర్గానికి సంబంధించింది కాదు. ఇది వివాహము భూలోకానికి సంబంధించింది కానీ స్వర్గానికి ప్రమేయం ఏమి లేదు. స్వర్గంలో వివాహాలు నిర్ణయించబడవు. వివాహం అనేది భూలోకానికి సంబంధించింది. ఈ భూలోకంలో కూడా శరీర సంబంధంగా ఎవరు కూడా ఎక్కడ కలిసి ఉండటానికి వీల్లేదు. వాళ్ళిద్దరూ ఆ రోజు అక్కడే కలవాలన్నమాట. అది కల్మషం లేని వివాహం, అది ఘనమైనటువంటి వివాహం. మరి ఎప్పుడు ఘనమైనదిగా ఎంచబడుతుందంటే ఒకసారి దీని అర్థం మీకు అర్థం కావాలి అంటే, ఏమంటే 2 విషయాలు ఏమనెత్తాడు కదండి. వివాహం ఘనంగా ఉండాలి, 2 పానుపు నిష్కల్మషంగా ఉండాలి. ఈ రెండింటిని పరిశీలించుకోమంటున్నాడు. అయిన వారు కానీ అవుతున్నవారు కానీ అవ్వాల్సినటువంటి వారు కానీ ఫ్యూచర్లో ఈ విషయాల్లో నాయన ఇదిగో చాలా ఘనంగా ఉండాలని అంటున్నాడు. ఏమండి, మొన్న గతించిన వారంలో నేను 2 రోజులు వివాహం గురించి మాట్లాడాను. వివాహం చేసుకోవాలంటే వణుకు పడుతుంది బైబిల్లో చాలామందికి. అర్థమవుతుందో లేదు? అన్నిటికంటే ఏదైనా కూడా అజాగ్రత్తగా చేసినా పర్లేదు కానీ ఏమంటే వివాహం విషయంలో మాత్రం చాలా 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 జాగ్రత్తగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలి. నేను చేసుకోవాలా వద్దా అని తొందరపాటు నిర్ణయాలు వివాహాల్లో తీసుకోకూడదు. మళ్ళీ చెప్తున్నాను, వివాహంలో చాలా, ఎందుకంటే అది వివాహం ఘనం అన్నాడు. అన్ని విషయాల్లో ప్రియారిటీ ఇస్తున్నాడు వివాహానికి. జాగ్రత్త, కల్మషం లేకుండా ఉండాలి, పానుపు విషయమే కానీ ఘనంగా ఉండాలని అంటున్నాడు. చూడండి దేవుడు నిజంగా దీని గురించి ఒక మాట ఆలోచిద్దాం. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయం బాగా గమనించాలి. వివాహమైన తర్వాత మహా అయితే ఏమంటే గిఫ్ట్లు కానీ కానుకలు కానీ ఏదైనా పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు, అంతే కదండి. అమ్మాయ అయిపోయింది నాయన, వాళ్ళు పెట్టినటువంటి అమౌంట్కి నేను తిరిగి ఇంకొక 100 వేసి ఎక్స్ట్రా పెట్టి వెళ్ళిపోతున్నాం, అంతే కదండి. హ్యాపీగా భోజనం చేసుకుని వెళ్ళిపోతారు, అయిపోయింది ఆ రోజుతో. కానీ వచ్చినటువంటి వారు మహా అయితే నీకు కానుకలు పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దేవుడు కానుకలు పెట్టి వెళ్ళిపోయేటటువంటి వాడు కాదు. దేవుడు వివాహం అయిన తర్వాత పానుపు గది దగ్గరకు వస్తాడనమాట. అర్థమవుతుంది మీకు పాయింట్? పానుపుని ఎందుకు ఎత్తుతున్నాడో తెలుసా? దేవుడు చూసేది పానుపును, మనుషులు చూసేది ఇచ్చే గిఫ్టుల్ని. బాగా గమనించాలి మీరు. దేవుడు పానుపు చూస్తాడు, మనుషులేమో వచ్చేటటువంటి గిఫ్ట్లు చూస్తాడు. ఈ వేరియేషన్ మీకు తెలియాలి. నిజంగా ఆ పానుపు గురించి ఎందుకు ఆశ పెట్టుకున్నాడో, ఎందుకు ఎంత నిఘా వేస్తున్నాడో మీరు బాగా గమనించాలి. 127వ కీర్తనల గ్రంథము 127వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము బాగా పరిశీలించాలి మీరు.
ఘనమైనదిగా ఎందుకు అంటున్నాడు, పానుపు నిష్కల్మషంగా ఉండాలని ఎందుకు అంటున్నాడో మొదటి నుంచి యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ఇక్కడ రెండు ఎగ్జాంపుల్ మనకి చెప్తున్నాడు. మొట్టమొదటి ఎగ్జాంపుల్ ఏంటంటే, యెహోవా ఇల్లు కట్టించకపోతే దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఏమండి, ఒక ఇల్లు కట్టించాలన్నా ఇదిగో నేనే కట్టించాను అని చెప్పి మనిషి అనుకోకూడదంట. ఎవరు కట్టించారు, ఎవరు ప్రమేయం ఉంది? దేవుడు కట్టించాడు నాయన, నాదంటూ ఏమి లేదని చెప్తున్నాడు. దీన్ని ఆత్మీయంగా ఆలోచన చేసినా కూడా ఏమంటే, ఈ దేహం అనేటటువంటి ఇంటిని కూడా కట్టేది ఎవరు? దేవుడే. ఈ దేహం అనే ఇంటిని కట్టేది కూడా నేను కట్టానని నువ్వు ఆలోచన లేకపోతే ఏమంటే, దీంట్లో తల్లి ప్రమేయం ఏమి లేదు, తండ్రి ప్రమేయం ఏమి లేదు. ఏమండి, 9 నెలలు నిర్మించేది దేవుడు కాబట్టి, ఇదిగో అవ్వ కూడా ఒక ప్రస్తావనలో మాట్లాడు. మొట్టమొదటి కయ్యోన్ని కనినప్పుడు, నేను యెహోవా దయ వలన నేను ఒక కుమారుణ్ణి సంపాదించుకొనెను అని అంటుంది చూడండి. అంటే నిజంగా క్రైస్తవులకి సంపాదన ఏది? తన గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డలే సంపాదనగా ఆ రోజు గొప్పగా చెప్పింది అవ్వ కూడా, ప్రారంభపు తల్లి. రైట్. అయితే యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయు వారు మేల్కొని ఉండుట వ్యర్థమే. ఏమంటే, ఈ పట్టణాలను కాపాడుతుంది కూడా ఏదో సెక్యూరిటీ వాళ్ళు కాదంట, ఏదో ఆర్మీ ఫోర్సు మిలిటరీ దళాలు కాదంట. ఈ పట్టణాలను కాపాడుతుంది కూడా, కాపాడుతుంది దేవుడు అన్నటువంటి ఆలోచన మనిషికి లేకపోతే దాన్ని కావలి కాసే వాళ్ళు కూడా వ్యర్థమేనట, వేస్ట్ అనట. అంటే ఫోకస్ అంతా దేవుడి మీద ఉండాలని చెబుతూ 2 ఎగ్జాంపుల్ చెప్పాడు. ఇప్పుడు 3వ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు చూడండి. మీరు వేకువనే లేచి, ఏమంటే ఎర్లీ మార్నింగ్ లేస్తారు కదండి, వారి యొక్క ఉద్యోగ ధర్మాలు జరిపించుకోవటానికి కానీ, పొలాలు వెళ్తానికి కానీ, వ్యాపార రీత్యా కానీ ఎర్లీ మార్నింగ్ లేగిస్తే పనులు అయిపోతాయి కదా అని తొందరగా మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత, ఏమంటే లేట్ నైట్ వస్తూ ఉంటారు కదండి, వాళ్ళకి ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారంగా లేట్ నైట్ వస్తూ ఉంటారు. చాలా రాత్రి అయిన తర్వాత వచ్చి అప్పుడు పండుకుంటారు, వచ్చి రెస్ట్ తీసుకోవడానికి నైట్ పండుకొనొచ్చు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట కూడా వ్యర్థమే. ఏమంటే బాగా గమనించాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇదిగో మీరు వేకునే లేచి వెళ్తారు, చాలా రాత్రి అయిన తర్వాత వచ్చేసి మీ కష్టంతో వచ్చినటువంటి సంపాదనని సంపాదించుకొని దానిలో నుంచి కొంత ఖర్చు పెట్టుకొని కష్టార్జితంతో వచ్చినటువంటి దానితో కొనుక్కొని శుభ్రంగా హ్యాపీగా భోంచేస్తారు. ఏమంటే, ఇది వినటానికి లోకానికి బాగానే ఉంటుంది, కానీ దేవుడికి మాత్రం ఇది ఏమంటున్నాడు, అలా కష్టపడి సంపాదించినటువంటి దానితో తెచ్చుకొని తింటున్నా కూడా అది వ్యర్థమేనట. ఎలా వ్యర్థమవుతుంది? అదేనండి దేవుడు మనసు మీకు తెలియాలి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు దేవుడు? వ్యర్థమే అని ఎందుకు అంటున్నాడు? పదాలు మీరు నేను తప్పేం చదవాలి, కరెక్ట్గా చూడాలి. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు. చూసారా, ఒక్కొక్కళ్ళు 12, 1, 1:30, 2:30 కూడా వస్తూనే ఉంటారండి బాబు. అర్థమవుతుందండి? పండుకొనొచ్చు ఆ కష్టార్జితమైన ఆహారము తినుచు నుండుట వ్యర్థమే. వేస్ట్ అంటున్నాడు. వ్యర్థం అంటే వేస్ట్ అంటున్నాడేంటి అంటే, మరి ఏం చేయాలి? ఈ వ్యర్థం కానిదేది? అన్ని విషయాల్లో ఘనమైనది ఏదన్నాడు? వివాహం అన్నాడు అని చెబుతూ 3 ఎగ్జాంపుల్ చెప్పి కింద వచ్చిన వాళ్ళు ఏమంటున్నాడు చూడండి. మరి వ్యర్థం కాకుండా ఉండాలి అంటే బాగా గమనించాలి. పట్టణమును కాపాడేవాడు దేవుడు అని నీకు అర్థం కావాలంటే, ఏమండి, ఆ ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థం కాకుండా ఉండాలి అని అంటే, నువ్వు సంపాదించినటువంటి ధనము నువ్వు ఖర్చు పెట్టుకుని తిన్నా కూడా వ్యర్థం కాకుండా ఉండాలంటే నువ్వు ఒకటి చేయాలి. ఏం చేయాలి? కింద వచనంలో, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఏమండి, ప్రియులు నిద్రిస్తూ ఉంటారు పాపం, అలిచిపోయి కదా. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఏమిస్తున్నాడు? కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. చూసానండి, వివాహానికి వచ్చినటువంటి వాళ్ళు, మ్యారేజ్కి వచ్చినటువంటి వాళ్ళు, ఫంక్షన్కి వచ్చినటువంటి వాళ్ళు ఆ రోజు ఇచ్చి గిఫ్ట్ వెళ్ళిపోతారు. కానీ దేవుడు లేట్గా ఇస్తాడు గిఫ్ట్.
కదండి. దేవుడు లేట్గా ఇస్తాడు గిఫ్ట్. ఆ ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా? ఆ గిఫ్ట్ మార్కెట్లో దొరికేది కాదు. ఆ గిఫ్ట్ మాట్లాడుకోకుండా సైలెంట్గా ఉండేది కాదు. ఆ గిఫ్ట్ 1 ఇయర్కి ఇరిగిపోయేది కాదు. ఆ గిఫ్ట్ 1 సంవత్సరానికి పాతబడి మూలన పడేసేది కాదు. ఆ గిఫ్ట్, ఆయన ఇచ్చేటటువంటి గిఫ్ట్ ఇదిగో నీతో మాట్లాడుద్ది, నీతో కలిసి కూర్చుంటది. అది ఒక ప్రతిరూపం, దేవుని రూపం కదండి. గర్భఫలము దేవుడిచ్చు బహుమానమే. నేనిచ్చే గిఫ్ట్ బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. ఏమండి, ఎక్కడ పట్టణం అంటున్నాడు, ఎక్కడ కావలి వారు అంటున్నాడు, ఎక్కడ కష్టార్జితం అంటున్నాడు. ఇమీడియట్గా లింక్ ఎగ్జాంపుల్ ఎక్కడికి తీసుకొచ్చాడు? డైరెక్ట్గా మళ్ళీ వివాహం దగ్గరికి తీసుకొచ్చేసాడు. చూడండి, ఎందుకంటే వివాహం ఘనమైనదిగా ఉండాలంటే ఘనమైనదిగా ఎప్పుడు ఎంచబడుతుంది అంటే నీ గర్భాన పుట్టినటువంటి బిడ్డలు ఉన్నారు కదా, ఆ బిడ్డలను నేనే ఇచ్చాను కదా. నేను ఇచ్చినటువంటి ఆ యొక్క బిడ్డలు నువ్వేం చేయాలి తెలుసా? కింద వచనంలో యవన కాలమందు పుట్టినటువంటి కుమారులు ఇదిగో బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. ఇక్కడ బలవంతులు ఎవరు? దేవుడు బలవంతుడు కదండి. అంటే ఇప్పుడు ఈ బలవంతుని చేతిలో బాణాలుగా నువ్వు తయారు చేయాలి నీ బిడ్డల్ని. వివాహం అయిపోతే సరిపోదు. ఘనంగా ఎప్పుడు ఎంచబడుతుందంటే ఆ ఒక్కరోజే నువ్వు ఘనంగా చేస్తే అది కాదు ఘనం. అది లోకం దృష్టిలో ఘనం. బాగా చేశాడు. కానీ దేవుని దృష్టిలో ఘనం ఎప్పుడు ఎంచబడుద్దంటే, ఏమండి, నువ్వు ఘనంగా ఎంచబడాలి అని ఎప్పుడు తెలుస్తుందంటే, నీ వివాహం ఘనమైనది అని ఎప్పుడు తెలుస్తుందంటే ఆఫ్టర్ ఒక 25 years తర్వాత తెలుస్తుంది. నీది ఘనమా ఘనహీనమైనదా అని. ఏం చేయాలంట? ఇదిగో బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. 5వ వచనం, వారితో తన అంబుల పొదిని నింపుకొనివాడు ధన్యుడు. వారితో ఎవరు వారు? నీ గర్భాన పుట్టినటువంటి బిడ్డలనంట ఇగో తన అంబుల పొదిలోనికి పంపాలంట. పంపగలవా? నీ గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డల్ని దేవుని అంబుల పొదిలోనికి పంపాలంట. ఏమండి, ప్రపంచంలో 750-800 కోట్ల దాకా వెళ్ళిపోయినటువంటి ప్రపంచ జనాభాలో నిజంగా ఈ గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డలందరూ దేవుని యొక్క బాణాలే అయితే ఈ బాణాలు ఎవరు ఏ పొదిలోనికి రాలేదంట? దేవుని అంబుల పొదిలోనికి రాలేదంట. అంబుల పొది ఖాళీగానే ఉంది. ఆ బాణాలు దేవుడివే, కానీ అమ్ముల పొదులు ఏమి లేవు. ఇప్పుడు బాణాలు లేవు. ఏమండి, బాణాల గురించి మాట్లాడుతున్నాడంటే దేవుడు ఏదో ప్రాబ్లంలో ఉన్నాడండి. ఎక్కడో దేవుడు ఒక యుద్ధ భూమిలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. చూడండి, అక్కడ యుద్ధభూమిలో ఉన్నాడు. అక్కడ బాగా గమనించగలిగితే, వారితో తన అంబుల పొది నింపుకొని వారు ధన్యులు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. ఎప్పుడు ఘనమైనదిగా ఎంచబడుద్ది అంటే, నీ గర్భాన పుట్టినటువంటి బిడ్డల్ని నువ్వు ఆయన అంబుల పొదిలోనికి నువ్వు పంపించాలి. ఎందుకంటే ఇదిగో ప్రారంభంలో నేను వివాహం చేసినప్పుడు నా మనసుకు నచ్చినట్టుగా నేను చేశాను. అది రాను 6వ అధ్యాయానికి వచ్చేసరికి తమ మనసుకు నచ్చినట్లుగా, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు వివాహాలు చేసుకుని కల్మషం అయిపోయింది. పానుపు కల్మషం అయిపోయింది. వివాహం ఘనహీనమైపోయింది. అందుకనే ఒక పెద్దపేట వేశాడు, వివాహము ఘనమైనదిగాను ఇదిగో పానుపు నిష్కల్మషంగా ఉండాలి అని అంటున్నాడు. ఎప్పుడు పానుపు కల్మషంగా లేకుండా ఉంటుందంటే, ఎప్పుడు ఘనంగా ఉంటుందంటే, నీ గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డల్ని దేవుని అంబుల పొదిలోనికి నువ్వు పెంచాలి. బాగా ఆలోచించాలి. ఏమంటే, నేను దేవుని అంబుల పొదిలోనికి నేను తీసుకువెళ్ళాలి అని 127వ కీర్తన ఆ పానుపు గదిలోనికి వెళ్ళేటప్పుడు, వివాహాలు అవుతున్నటువంటి వారు అందరూ ఆ గదిలోనికి వెళ్ళేటప్పుడు ఇది ఒక మంచి నిర్ణయంతో లోపలికి వెళ్ళాలి. ఎందుకు? ఇదిగో ఆయన అంబుల పొది ఖాళీగా ఉంది. ఈ బాణాలన్నీ దేవుడివే. ఆయన ఇచ్చిన గర్భాలు గర్భద్వారాలు దాటుకుంటూ వచ్చినటువంటి ఈ గర్భఫలం ఆయన కాకుండా పోతుంది. ఇదిగో నేనైనా కని ఇద్దరు భార్యాభర్తలుగా మేమైనా ఒక బిడ్డను కని, ఒక సమూయేలును ఒక హన్నా ఏ రీతిగా పెంచి ఇశ్రాయేలీయులకు ఒక నాయకుడిని తయారు చేసిందో,
ఈ లోకంలో అనేక మంది దేవుని మనసుకు నచ్చినటువంటి వారు చాలామంది అయిపోయారు. ఇప్పుడు దేవునికి మనసుకు నచ్చినటువంటి వారి రీతిగా నా కుటుంబంలో నా గర్భాన పుట్టినటువంటి బిడ్డల్ని ఆయన అంబుల పొదిలోనికి నేను పంపించాలన్నటువంటి ఒక మంచి నిర్ణయంతో గదిలోనికి వెళ్ళాలంట. మంచి నిర్ణయంతో నువ్వు చాలా రాత్రి అయిపోయిన తర్వాత నీ భార్యతో కూడుకుని ఉంటున్నప్పుడు అప్పుడు వచ్చి ఆలోచన చేస్తాడంట, నీకు ఒక మంచి గర్భఫలం ఇవ్వాలి అని. అప్పుడు వాళ్ళు అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. ఏమంటే ఈ విరోధులతో వాదించేటటువంటి పరిస్థితి ఎప్పటికి రావాలి? ఈ బిడ్డలకి మంచి యవ్వన కాలం వచ్చినప్పుడే రావాలి. ఏమంటే యేసు ప్రభువులు గారు కాబట్టి 12 అంటే ఇదిగో వాదించుకుంటూ వచ్చాడు. ఏమంటే మేధావులు అన్న వాళ్ళకి, అధికారులు అన్నటువంటి వారికి యెరూషలేము దేవాలయంలో 12 ఏటనే వాదించాడు. ఇక మనకు వచ్చేసరికి ఒక ఆర్డర్ ఉంది, మీరు చిన్ననాటి నుంచే బాల్య దినముల నుంచే మీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని సొలొమోను గారు చెప్పారు. యవ్వన కాలంలో కాడి మోయాలంటున్నాడు. చూసారా, ఆ కాడి మోస్తే నీకే మేలు నాయన. ఇదిగో ఆ కాడి నువ్వు దేవుని కొరకు మోయగలవా? దేవుని కొరకు నువ్వు మీ వివాహం చేసుకోవాలన్నటువంటి ఒక మంచి నిర్ణయంతో నువ్వు బిడ్డలను కనగలవా? అంబులో పొదిని నింపే పరిస్థితుల్లో నువ్వు నేర్పించగలవా? ఎందుకు ఈ బాణాల గురించి మాట్లాడుతున్నాడంటే ఏమండి, ఎఫెసీలకు రాసిన పత్రిక తీయండి. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 6వ అధ్యాయము 16వ వచనం చూడండి. 6:16 చూడండి, బాగా గమనించాలి. ఆయన బాణాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? అంబుల పొది గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఏమండి, అంబుల పొది తగిలించుకున్నారు అని అంటే యుద్ధ రంగంలో ఉన్నట్టే కదండి. రైట్. ఏం జరుగుతుందో చూడండి. ఇవన్నీయుగాక 6:16 ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ అంటే ఇప్పుడు వాడికి కూడా ఏమున్నాయి? దుష్టుడు అంటే అపవాది అంటే దెయ్యం అంటే సాతానుగాడు. ఈ అపవాది కూడా బాణాలు వదులుతున్నాడు. ఈ బాణాలు ఎవరివి అసలు? ఈ బాణాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ బాణాలు ఎవరో కాదు, దేవుని గర్భాన పుట్టినటువంటి ఆయన ఇచ్చినటువంటి గర్భఫలం అయినటువంటి ఈ బాణాలన్నిటిని వాడు బాణాలుగా మలుచుకున్నాడు. అర్థమైందో లేదు మీకు పాయింట్? ఏమండి, ఒరిజినల్గా వీడి బాణం కాదు ఇది. ఈ అపవాది అంబుల పొదిలో ఉన్న బాణాలన్నీ ఇదిగో గర్భాన పుట్టినటువంటి ఈ బిడ్డలందరినీ వాడు మలిచేసుకున్నాడు. ఏ బాణంగా మార్చేశాడు? అగ్ని బాణముగా మార్చేశాడు. అదే చెప్తున్నాడు చూడండి. నువ్వు కంటున్నావు, ఇగో నీ బిడ్డలందరూ నేను బాణాలుగా మార్చేసుకుంటాను అంటున్నాడు. కానీ ఇప్పుడు కన్నటువంటి ఆయనకి ఇప్పుడు బాణాలు లేవు. మీకు అర్థమవుతుందో లేదో? 127 కీర్తనలో ఏమండి, గర్భఫలము ఆయన ఇచ్చినటువంటి బహుమానం అన్నాడే, ఆ గర్భఫలమైనటువంటి ఆ బాణాలు ఆయన అంబుల పొదిలోనికి చేరట్లేదు. కానీ ఎవరు అంబుల పొదిలోకి వెళ్ళిపోతున్నారు? అపవాది అంబుల పొదిలోనికి వెళ్ళిపోతున్నాయి. మరి వివాహం ఘనమైనది ఎలా ఎంచబడుద్ది? అందుకంటున్నాడు, ఇదిగో పానుప విషయాన్ని, వివాహం విషయాన్ని ఇంత గొప్పగా ఎందుకు చెప్తున్నాడంటే ఆయనకి అది చివరి ఆప్షన్ అండి బాబిక. అది చివరి ఆప్షన్. ఈ బిడ్డల ద్వారా అయినా కూడా నేను నింపుకోవాలనుకుంటే వాడు నింపుకుంటున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు చూడండి. దానితో మీరు దుష్టుని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తి మంతులవుదురు. ఆర్పాలి. వాడు అగ్ని బాణం వేస్తున్నాడు. ఇప్పుడు ఆర్పేవాడు కావాలి. నీరనే వాక్య బాణాన్ని వదలాలి. మరి అర్థమవుతుందో లేదు? నీరనే వాక్య బాణాలు వెళ్ళాలి. ఇది అంతరంగా ఎంత యుద్ధం జరుగుతుందో చూడండి, ఆత్మీయంగా ఎంత యుద్ధం జరుగుతుందో చూడండి. ఎవరికి తెలియట్లేదు. ఆ వివాహం రోజు, ఆ ఒక్కరోజు ఆనందిస్తున్నామే కానీ నిజంగా అండి అది ఒక 25 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది. ఘనంగా ఎప్పుడు ఎంచబడుతుందంటే నీ గర్భాన పుట్టినటువంటి బిడ్డల్ని. నంబర్ 1, నువ్వు పనిలో ఉండాలి. పనిలో ఉన్నటువంటి వారికి సాటి అయిన సహాయంగా నేను వెళ్ళాలి అన్నటువంటి ఆలోచన ఇద్దరిలోనూ ఉండాలి. ఆ తర్వాత ఇద్దరు కలిసి వివాహం చేసుకోవాలి. ఆ తర్వాత పానుపు గదిలోనికి వెళ్ళాలి, బిడ్డలను కనాలి. ఆ బిడ్డల్ని దేవుని కోసం బలవంతుని చేతిలో బాణములుగా నువ్వు తయారు చేయాలి. తయారు చెయ్యలేదా, తయారుగా నువ్వు పెంచలేదా, ఆటోమేటిక్గా ఎవరు బాణం అయిపోతాడు? అపవాది బాణం అయిపోతాడు. వాడు ఇక్కడే అగ్ని బాణము, రేపు నరకంలో కూడా కాలిపోతూ ఉంటాడు. ఇంకా మనం చేసింది ఏముంది? ఆ వివాహానికి వాల్యూ ఏముందండి?
బాగా గమనించాలి. వాడు శక్తిమంతులు ఆర్పుటకు, పదాలు మీరు బాగా గమనించాలి. దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. శక్తిమంతులు అవ్వాలి అని అంటే, ఆర్పేయటానికి శక్తిమంతులు అవ్వాలి అని అంటే, నీ గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డలకి నువ్వు చేయాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, నువ్వు నేర్పించాలన్నటువంటి విషయం ఏంటంటే, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము. 6వ అధ్యాయము 6వ వచనం చూడండి. 6వ అధ్యాయము 6వ వచనం. ఏమండి, దుష్టుని అగ్నిబాణములు ఆర్పటానికి శక్తిమంతులు అవ్వాలి అని అంటే, నీ బిడ్డలు అంత క్యాపబిలిటీగా ఎదగాలి అని అంటే, ఏమండి, గుమ్మములో సిగ్గుపడకుండా వాదించాలి అని అంటే, విరోధులతో వాదించాలి అని అంటే, వాదించాలన్నా శక్తిమంతులు అవ్వాలి అన్నా నువ్వు చేయాల్సినటువంటి పరిస్థితి ఏంటో తెలుసా అండి? ఇప్పుడు భార్యాభర్తలకు చెప్తున్నాడు చూడండి, ఏమని 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. 6 నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. తల్లిదండ్రుల హృదయాల్లో ఉండాలంటే ఆజ్ఞాపించినటువంటి మాటలు. ఇప్పటి వరకు ఈ మాటలన్నీ ఉన్నాయా? ఇప్పటి వరకు విన్నటువంటి ప్రతి మాటలు భార్యాభర్తలు కూర్చొని చక్కగా కుటుంబం అంతా కూర్చొని వినాలి. ఉండవలెను ఉంటే సరిపోదు, ఉండవలెను. ఉన్నటువంటి ఆ మాటలు నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి, నీవు నీ కుమారులకు, ఏమిటి కుమారులు యెహోవా ఇచ్చు బహుమానం అన్నాడు. ఆ కుమారులకు నా మాటలు నువ్వు అభ్యసింప చేయాలి, అంటే నేర్పించాలి, ట్రైనింగ్ ఇవ్వాలి. చూసానా? లేకపోతే రేపు ఆరిపోతాడు, అగ్నిబాణంగా తయారవుతాడు, శక్తి బాణములుగా అవ్వలేడు, ఇక బలహీనమైన బాణం అయిపోతాడు. విరోధులతో వాదించడు, ఎవరు ఏది చెప్పినా కూడా నమ్మే పరిస్థితి అయిపోతాడు. ఇక గుడ్డిగా మోసపోతారు. యేసుప్రభుల వారు కూడా వెళ్ళేటప్పుడు, నాయన నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏంటంటే, మనుషులు మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి, మోసం పోతారు అని అన్నాడు. చూసారండి, వివాహ విషయంలో కుటుంబాలు ఇద్దరు కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకోకపోతే, ఇదిగో మీరు బలహీనమైపోతారు, మీ గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డలు కూడా బలహీనమైపోయి వాడు కబ్జాదారుడైపోతాడు. ఏం చేయాలంటే వాటిని అభ్యసింప చేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, నీ ఇంట్లో కూర్చునేటప్పుడు డిస్కషన్ మొత్తం నీ పిల్లోడికి నేర్పించు. ఎలా నేర్పించాలంటారా? ఇదిగో చందమామే రావే అని చెప్పేసి వాడికి గోరుముద్దలు తినిపించడం కాదు, నువ్వు చందమామ దగ్గర ఆపేసావు. నువ్వు చాలామంది ఇదిగో చందమామ దగ్గర ఆపేశారు, కానీ చందమామను దాటి సృష్టి వెనకాలకు వెళ్ళాలి. నువ్వు అది నేర్పించాలి. సృష్టిని చూపించావు కానీ సృష్టికర్తను చూపించలేకపోయా, అది నేర్పించాలి నువ్వు. అది అంటున్నాడు చూడండి, వాటిని నువ్వు ఎంట కూర్చుంటున్నప్పుడు, త్రోవను నడిచేటప్పుడు కూడా దేవుని గురించి డిస్కషన్ చేయాలి. లేకపోతే రేపు అగ్నిమానంగా తయారైపోతాడు నీ ఇష్టం. నడిచేటప్పుడు దేవుని గురించి చెప్పవాలను, మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత పండుకునేటప్పుడు కూడా దేవుడి గురించి చెప్పి పండబెట్టాలి బిడ్డలను. మొక్క ఏమన్నది, మరి మొక్కలో నువ్వు నేర్పించకపోతే మానేయిన తర్వాత ఏంటి అంటాడు. నువ్వు నాకు చెప్పేదా, నేను బీటెక్ హైటెక్ చేశాను అంటాడు. తర్వాత ఏం మాట్లాడేది ఉండదండి. మరి ఉదయాన్నే లేస్తాడు కదా, లేచిన వెంటనే వాటిని గురించి మళ్ళీ మాట్లాడాలి. ఎవరో ఏదో అనుకుంటారనుకుంటే పొరపాటు. ఇదిగో నువ్వు ఈ లోకానికి వచ్చింది ఎందుకు, నిన్ను ఏర్పాటు చేసింది ఎందుకు, స్త్రీ ధర్మం జరిపించాల్సింది ఎందుకు అనేది నీకు స్త్రీకి అర్థం కావాలి, పురుషుడికి అర్థం కావాలి. నేను దేవుని పనిలో ఉండాలని పురుషుడికి అర్థం కావాలి, పనిలో ఉన్నటువంటి పురుషుడికి స్త్రీకి సహకారంగా ఉండాలని స్త్రీకి కూడా ఒక అవగాహన ఉండాలి. ఇద్దరు కలిసి బిడ్డలకి అమ్ములుపుది ఖాళీగా ఉంది, ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది బిడ్డలందరూ పుడుస్తుంటే అందరూ అపవాది దారిని పడిపోతున్నారు బాణాలుగా. ఇదిగో నా గర్భాన పుట్టినటువంటి బిడ్డలు నేను ఒక సమయంలో పెంచినట్టుగా అన్న ఏ రీతిగా పెంచిందో నేను కూడా అలా పెంచి చూయించాలి. ఆ అమ్ములు పొద్దుని నేను నింపాలి. గుమ్మంలో విరోధులతో వాదించే స్టేజ్కి నేను నిలబెట్టుకోవాలి. అలా నిలబెట్టిన రోజు, అలా కాపాడిన రోజు, అలా నేర్పించిన రోజు ఆ వివాహము ఘనహీనమైపోద్ది, కానీ ఘనమైనది మాత్రం కాదు. ఎందుకంటే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు అయిపోయారు. 6వ అధ్యాయానికి తమ మనసుకు నచ్చినట్టుగా చేసుకుని వెళ్ళిపోతున్నారు.
నా మనసుకు నచ్చింది ఏమి లేదా? నా మనసుకు నచ్చింది అయితే ఆదాము అవ్వలు కరెక్ట్గా చేశారు. నా మనసుకు నచ్చినట్టుగానే నేను వాళ్ళకి వివాహం చేశాను. కానీ ఈరోజు వివాహానికి నా పేరు వాడుకుంటున్నారు, నా రెఫరెన్స్ వాడుకుంటున్నారు కార్డు పైకి. చూసారండి, ఒక కుటుంబం నిలబడాలి అని అంటే ఇదిగో వివాహంతోనే ముడిపడి ఉంది కదండి. ఆ వివాహంతో ముడిపోయినటువంటి యొక్క జంట ద్వారా వస్తున్నటువంటి ఆ గర్భఫలాన్ని ఒక బాణంగా నువ్వు తయారు చేయగలవా నీ వివాహం ద్వారా? అప్పుడు వాడు విరోధులతో వాదించడానికి తయారవుతాడు. ఇదిగో అగ్ని బాణాలను ఆర్పవేయటానికి శక్తిమంతుడవుతాడు. కూర్చునేటప్పుడు, లేచేటప్పుడు ఇదిగో అన్నీ మాట్లాడవాలని అని చెప్పేసి ఆ గర్భాన్ని పుట్టినటువంటి తల్లిదండ్రులు చెప్తున్నాడు కదండి. ఇప్పుడు ఈ తల్లిదండ్రులకు మళ్ళీ తల్లిదండ్రులు ఉంటారుగా, ఆ తల్లిదండ్రులకి ఏం చెప్పాడో చూడండి. పక్క అధ్యాయం 4వ అధ్యాయం. అంటే ఇప్పుడు ఈ గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డలకి తాతలకు చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు 4వ అధ్యాయం 9వ వచనం. అయితే నీవు జాగ్రత్త పడుము. ద్వితీయోపదేశకాండము 4:9. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు నీ కన్నులారా చూసినటువంటి వాటిని మరవకుండినట్లును. నువ్వు కన్నులారా విన్నావు, అవి మరవకుండినట్లును, అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహుజాగ్రత్తగా కాపాడుకొనుము. బహుజాగ్రత్త. ఏమిటి కాపాడుకోవాల్సింది ఏంటి? మనస్సును కాపాడుకోవాలి. కానీ వాళ్ళు మనస్సును కాపాడుకోలేదు. వారికి నచ్చినట్టుగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అయ్యో, ఈ మనసు ఇచ్చింది దేవుడు, ఈ శరీరాన్ని ఇచ్చింది దేవుడు, ఈ దేహాన్ని ఇచ్చింది దేవుడు కదా, దేవుడికి యొక్క అవకాశం ఇద్దామని ఆ రోజు వాళ్ళు అనుకోలేదు వివాహ విషయాల్లో. ఇదిగో తమ మనస్సుకు నచ్చినట్లుగా నీ మనస్సును బహుజాగ్రత్తగా కాపాడుకొనుము అని నెక్స్ట్ మాట చూడండి. నీ కుమారులకును, చూసారు తాతలకి చెప్తున్నాడు చూడండి. నీ కుమారులకును వాటిని నేర్పి ఉందండి. నేర్పాలండి బాబు, నేర్పించాలి. ఎవరు నేర్పించాలి? ఒక పక్కేమో తల్లిదండ్రులకు నేర్పించమంటున్నాడు. ఎందుకంటే బిడ్డలు తల్లిదండ్రుల దగ్గరే కదండి పడుకునేది, వీళ్ళు కదా పెంచేది ఎక్కువగా. ఆ బిడ్డలకు ఇదిగో కూర్చునేటప్పుడు, లేచేటప్పుడు, పడుకునేటప్పుడు, ప్రయాణంలో ఒక పక్క తల్లిదండ్రులు ట్రైనింగ్ ఇస్తూ ఉండాలి. ఇలాంటి ట్రైనింగ్తో మళ్ళీ గ్యాప్లో వీళ్ళు ఉద్యోగ ధర్మం మీద వెళ్ళినప్పుడు మళ్ళీ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు బిడ్డలు. ఆ బిడ్డలకి ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? మళ్ళీ తాతయ్యలు నాయనమ్మలు కూడా ఏం చేయాలంట? పెద్దవాళ్ళు వాళ్ళు కూడా నేర్పించాలంట. ఏమంటే అందరూ నేర్పించక ఎందుకు బాణంగా తయారవ్వడు? ఎందుకు శక్తి బాణాలుగా తయారవ్వలేడు? బాగా గమనించాలి. ఇప్పుడు తాతయ్యలు నాయనమ్మలది వివాహమే, తన గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డలది వివాహమే. ఇక్కడే 2 వివాహాలు కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు అందరి వివాహాలు ఘనంగా ఎప్పుడు ఎంచబడతాయనంటే, నీ గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డలకు నువ్వు నేర్పించాలంటే ముందు నీ వివాహమైనటువంటి నీవు నేర్చుకుని ఉండాలి దేవుళ్ళలో. ఆ తర్వాత నీ బిడ్డలకు నేర్పించుండాలి, ఆ బిడ్డలకు నేర్పించుండాలి, ఆ బిడ్డలు వివాహం అయిన తర్వాత ఆ బిడ్డలు నేర్చుకుని ఉండాలి. అలా ఎవరి వారు జాగ్రత్తగా దేవుని కోసం బ్రతికుంటే, నేర్పించుంటే, ట్రైనింగ్ ఇచ్చుంటే అపవాది బాణాలు ఎక్కడ తయారయ్యి? ఇవేవి నేర్పించకుండా, ఇవేవి నువ్వు కూర్చోబెట్టకుండా, ఇవేవి నువ్వు చెప్పుకోకుండా, నీ మటుకు నువ్వు ఉదయాన్నే ఇగో వేకుజామునే నువ్వు లేచి వెళ్ళి రాత్రి అయిపోయిన తర్వాత నేను హ్యాపీగా భోజనం చేసుకుని, హ్యాపీగా నేను, నా భార్య, నా బిడ్డలు హ్యాపీగా భోజనం చేసి పడుకుంటుంది కూడా వ్యర్థమే. నువ్వు ఎన్ని ఇల్లు కట్టించుకున్నా కూడా ఆ ఇల్లు కట్టించింది నేనే రాయినా, నా ప్రమేయం లేకుండా నువ్వేం చేయలేవు అన్న ఆలోచన లేకుండా కూడా వ్యర్థమే. చివరికి వివాహాలు వ్యర్థమైపోతాయి. మీకు అర్థమవుతులేదు. వ్యర్థం అనుకుంటూ చెప్పి వివాహాన్ని కనెక్ట్ చేశాడు. ఇప్పుడు నీ బిడ్డలను దేవునిలో పెంచకుండా, నువ్వు దేవునిలో ఎదక్కోకుండా, ఈ 3 తరాలు దేవునిలో పెంచుకోకుండా ఒకవేళ నువ్వు ఉంటే నీ కుటుంబాలు మొత్తం వ్యర్థమైపోతున్నాయి వివాహం పేరట అంటున్నాడు. చూడండి, కష్టమే అని నేర్పించాలి. నేర్పి అని ఉన్నాయి చూడండి. మత్తయి సువార్తలో కూడా ఉంటుంది, మీరు నా యొద్ద నేర్చుకొనుడే అని ఉంటుందండి బాబు. యేసుప్రభులు వారే చెప్తారు 11వ అధ్యాయంలో. ఏమాత్రం నేర్పించకపోతే, ఏమాత్రం చెప్పకపోతే, బాగా ఆలోచించాలి. ఈరోజు శరీర సంబంధంగా ఎంజాయ్ చేయాలన్న ఆలోచనతోనే వివాహాలు జరుగుతున్నాయి. మీరు నచ్చినా నచ్చకపోయినా కూడా. ఏది క్రైస్తవ కుటుంబాలలోనైనా
చూసారా, బిడ్డలు కడుపును పుట్టినటువంటి బిడ్డలకి నువ్వు ఎప్పుడు ఇదిగో నేర్పిస్తూ ఉండకపోతే వాడు నేర్పేస్తాడు లోకాన్ని. ఏమండి, ఇప్పుడు మీరు ఏమి నేర్పించకపోయేసరికి మీ గర్భాన్ని పుట్టిన బిడ్డలకి మీకు దేవుని గురించి తెలియట్లేదు. ఏమండి, బూతులు ఏమైనా మీరు నేర్పారా? తల్లిదండ్రులు కూర్చుని నాయన ఈ బూతు మాట్లాడు, ఈ అబద్ధం మాట్లాడని నేర్పించారా? నేర్పించకపోయినా అవి ఎలా వచ్చినాయి? అవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అవి నేర్పించవసరం. దేవుని గురించిన విషయాలైతే నేర్పించాలి. ఆలోచించాలి, ఈరోజు మనం ఏది నేర్పిస్తున్నాం? దేవుని గురించిన విషయాలు ఏమైనా నేర్పిస్తున్నాం? నేర్పించకపోతే నష్టం నీకే. వాళ్ళు రేపు నీ మీద తిరగబడిపోతారు. నువ్వేమాత్రం నేను నేర్పించలేదు, నువ్వు గాలికి వదిలేసావా, రేపేమైపోతాడు తెలుసా? అపవాదికి ఎఫ్ఎస్సి 5 చూడండి. ఇప్పుడు ఎఫ్ఎస్సి 5వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో ఉన్నాం. 6వ అధ్యాయంలో 16. ఇవన్నీగాక విశ్వాసమును డాలును పట్టుకొనడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. లేకపోతే ఆడు ఆర్పేస్తాడు మనల్ని వచ్చి. ఆత్మీయంగా మనం ఏమి ఎదగలేము. 17వ వచనం. మరియు రక్షణయను శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును. ఇప్పుడు పెద్దవాళ్ళకి ఆ దేవుని యొక్క ఆత్మ ఖడ్గం పట్ల అవగాహన ఉండాలి. గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డలకి అవగాహన ఉండాలి. ఇప్పుడు 3వ తరమైనటువంటి మనవాళ్ళు కూడా అవగాహన ఉండాలి. వాళ్ళు ఎలా ఉండాలంటే దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి అని ఉంది చూడండి. ఏంటి, వాక్యం అనే ఖడ్గాన్ని ధరించుకుని ఉండాలంట. ఇది కనిపించాలంట. ధరించుకున్నటువంటి కనిపించాలి. ఏమంటే మనం వేసుకున్నటువంటి డ్రెస్ కనిపిస్తుంది, మనం వేసుకున్నటువంటి డిజైన్ శారీ కనిపిస్తుంది, మనం వేసుకున్నటువంటి సూట్ కనిపిస్తుంది, మనం వేసుకున్న సఫారీ కనిపిస్తుంది, మనం వేసుకున్న అలంకరణలు కనిపిస్తున్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, ఆత్మీయంగా ఆత్మ ఖడ్గాన్ని మీరు ధరించుకోకపోతే అగ్ని బాణం వచ్చి మిమ్మల్ని ఆహుతి చేస్తుంది. అంతే కదండి. ఖడ్గం అనేది నీకు ఉంటే అది ఆపేస్తుంది. అది నువ్వు ధరించుకోలేదనుకో, నువ్వు దేవుల్లో నిలబడలేదనుకో, దేవుల్లో నువ్వు శక్తిమంతులు అవ్వలేదనుకో, నీ బిడ్డలకు నువ్వు నేర్పించలేదనుకో, ఎవరు ధరించుకుంటే వాళ్ళే రక్షించబడతారు. ఏమాత్రం ఎవరు ధరించుకోకపోతే వాళ్ళు ఆహుతైపోతారు. అందుకే నీ మట్టుకు నువ్వే నీ చేతికి వచ్చినటువంటి పనిని ఏ శక్తి లోపం లేకుండా చేయి. జాగ్రత్త, బహు జాగ్రత్తగా నుండు. 3 తరాలకు వార్నింగ్ ఇస్తున్నాడు చూడు వివాహం గురించి. నాకు నచ్చనటువంటి ఇగో అన్నీ జరిగిపోతున్నాయి, కానీ చివరికి ఇదిగో విరోధులతో వారించేది ఎవరు నాయనా? అన్నీ నా ఫలాలే కదా. ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి అంటే ఆజ్ఞ అండి బాబుది. ధరించుకొనుడి. 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమందును చూసారా, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పరిపూర్ణ పట్టుదలతో ఏమండి అన్నీ జరగాలని నీకేముండాలి తెలుసా? పట్టుదల ఉండాలి. ఏది పట్టుదల? ఏది లోకం మీద ఉన్నంత పట్టుదల మన దేనికి ఉండదు పట్టుదల? దేవునిలో నేను ఎదగాలన్నటువంటి కసి, పట్టుదల ఉండాలంటండి. పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండండి. అంటే నిద్రపోకుండా ఉండమని కాదు అక్కడ, ఆత్మీయంగా మెలకువగా ఉండాలి. ఎందుకంటే చాలామంది మనోనేత్రాలు గ్రుడ్డితనం అయిపోయినాయి. మీరు జాగ్రత్త, లేకపోతే వాడు అగ్ని బాణాలకి ఆహుతైపోతావు. నువ్వు ఆహుతి అవ్వకుండా ఉండాలి అంటే, నీ కుటుంబం రక్షింపబడాలి అంటే, నీ భార్య రక్షింపబడాలంటే, నీ గర్భాన పుట్టినటువంటి కుమార్తె కానీ కుమారుడు కానీ కుమారులు రక్షింపబడాలి అంటే నువ్వు వాక్యం అనే వీరఖడ్గాన్ని చేత పట్టుకోవటం కాదు, ధరించాలి. ఏమాత్రం ధరించకపోతే ఏమండి, అంతే కదండి. ఏమండి, ఇప్పుడు ఫైర్ స్టేషన్లో వాళ్ళు ఏముందిలే మనం చేసేదే ఫైర్ స్టేషన్లో డ్యూటీ కదా అని చెప్పేసి మంటల్లోనికి డైరెక్ట్గా దూకేస్తే వాళ్ళని ఏమన్నదా? ఫైరు అనదా అండి? మరి వాళ్ళు ఫైర్కి సంబంధించినటువంటి డ్రెస్ కోడ్స్ ఎందుకు వేసుకుంటారు? ఫైర్ ఎవరికైనా ఫైరే కదా.
కనుక అపవాది బాణాలకి మనం కాలిపోకుండా ఉండాలి అంటే, ఆహుతైపోకుండా ఉండాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా మన వాక్యం అనే ఖడ్గాన్ని ధరించాలి. ఎవరెవరు ధరించాలి? 3 తరాల వివాహాలైనటువంటి వాళ్ళందరూ, వారి గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డలు ధరించుకోవాలి. దేవుడు వివాహం గురించి ఎంత బాధపడుతున్నా మీరు గమనించారా? సిగ్గుపడక విరోధులతో వాదించుదురు. దీనికి సిగ్గెందుకండి? దేవుని మనసులో ఉన్నది చెప్పడానికి సిగ్గెందుకు? లోకంలో ఉన్నది చెప్పడానికి మాత్రం నీకు అంత ఆలోచన ఉన్నప్పుడు, లోకాన్ని కలిగించినటువంటి దేవుని మనసులో ఉన్నటువంటి ఉద్దేశాలను తెలియచేయడంలో సిగ్గెందుకు? వివాహం పట్ల దేవుడు ఆలోచన ఎలా ఉంది మీరు గమనించాలి. కుటుంబాలను కలిగించినటువంటి 2 స్త్రీ పురుషులను కలపటానికి దాని వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి మీకు అర్థం కావాలి. వివాహం ఎప్పుడు ఘనమైనదిగా ఎంచబడుద్ది? వివాహం తాళి కట్టిన రోజు ఘనమైనదిగా ఎంచబడుద్దా? అది లోకం దృష్టిలో. అమ్మాయి పెళ్ళి అయిపోయింది, ఇంక వెళ్ళిపోవచ్చు, అయిపోయిందిగా, వెళ్ళిపోదాం పదండి, అయిపోయింది, అమ్మాయి అయిపోయింది. ఏమైపోయింది? అసలు అప్పటి నుంచే స్టార్ట్ అయ్యింది. ఎప్పటి వరకు తెలుసా? దీని ఎఫెక్ట్ ఒక 25 years తర్వాత వచ్చి చూస్తే తెలుస్తుంది. నువ్వు శక్తిమంతుడిగా ఉన్నావా, వాక్యం అనే ఖడ్గాన్ని ధరించుకుని ఉన్నావా, అపవాది బాణములుగా మారిపోయేవనేది ఆఫ్టర్ 25 years వచ్చి చూస్తే తెలుస్తుంది ఆ వివాహం విషయం. అప్పటి వరకు అర్థం కాదు. బాగా ఆలోచించాలి ఈ విషయంలో. నిజంగా మీరు పట్టుదలతో మెలకువగా ఉండండి. లేమాత్రం అజాగ్రత్తగా ఉన్నా. ఏ విషయాల్లో మెలకువగా ఉండాలి? ఏ విషయాల్లో పట్టుదలగా ఉండాలి? ఏమంటే పురుషుడు దేవుని పనిలో ఉండాలి. పనిలో ఉన్నటువంటి పురుషుడికి నేను సహకారంగా ఉండటానికి దేవుడు సెలెక్ట్ చేశాడు, వాని కొరకు చేయుదునని కొన్ని సెలెక్ట్ చేశాడు అన్న విషయం నీకు తెలియాలి. వీళ్ళిద్దరూ దేవునిలో ఎదుగుతూ ఉండగా ఇదిగో గర్భాన బిడ్డలను ఇవ్వాలన్న సంగతి దేవుడు ఆలోచన చేసి, ఆ వచ్చినటువంటి బిడ్డల్ని నువ్వు కూర్చునేటప్పుడు, లేచేటప్పుడు, పడుకునేటప్పుడు, ప్రయాణంలోనూ వీటన్నిటిని నువ్వు గూర్చి నేర్పిస్తూ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ తాతయ్యలు కూడా అలా నేర్పిస్తూ ఉంటూ ఏమంటే శక్తిమంతులుగా నువ్వు తయారు చేయాలి. అలా తయారు చేసినప్పుడు ఇదిగో వాక్యం అనేటటువంటి ఖడ్గము, ఇదిగో వాక్యం అనేటటువంటి ఈ యొక్క స్థిరస్త్రాణము ఇదిగో నీకు కవచములా ఉంటుంది. అపవాది అగ్ని బాణములు వేసినా కూడా నువ్వు ఆహుతైపోవు. అప్పుడు ఈ బాణము దేవుని యొక్క అమ్ములు పొదులోనికి వెళ్ళి అనేకుల మధ్య ఇదిగో విరోధులతో వాదిస్తుంది. డిస్కషన్. వాక్యం ఏం చెప్పింది, నువ్వేం చెప్తున్నావు? బాగా ఆలోచించాలి. చివరిగా ఒక మాట చూద్దాం. ఆదికాండము పట్టుదల వదలొద్దు. ఈ రోజు నుంచి వివాహాల గురించి దేవుడు చాలా బాధపడుతున్నట్టుగా ఉంది. చాలా వివాహాలు జరిగినాయి, కానీ ఏ వివాహం ఘనంగా ఉన్నదో ఒక్కసారి మీరు గమనించాలి. ఎన్నో ఘనహీనమైన వివాహాలు అయిపోయినాయి, కానీ మన వివాహాలైనా కూడా దేవుని ముందు ఒక ఘనమైన వివాహంగా ఉండాలి అని ఒకవేళ అనుకుంటున్నావా? అయితే నువ్వు పట్టుదలతో ఉండాలి, మెలకువగా ఉండాలి, శక్తిమంతులుగా నువ్వు తయారు చేయాలి. ఆదికాండము అబ్రహాం గారి గురించి ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం. అబ్రహాం గారు అంటే విశ్వాసులకు తండ్రి అయిపోయాడండి. 18-19 చూడండి. అబ్రహాం గారి గురించి ఇచ్చినటువంటి దేవుడి సాక్ష్యం ఎలా ఉందో చూశారంటే 19 వచ్చిన ఎట్లనగా యెహోవా అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, అబ్రహామును గురించి చెప్పినది. ఏమంటే మన గురించి కూడా ఇలా చెప్పగలడా దేవుడు? అబ్రహాం గారి గురించి ఇలా చెప్పాడండి. ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు? చెప్పినది ఏంటి? అతనికి కలుగు చేయునట్లు తన తరువాత తన పిల్లలను, అంటే నేనే కాదు, తన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించుచు. చూసారా? అంటే నేను నీతిని జరిగించడమే కాదు, న్యాయంగా జరిగించడమే కాదు, నా తర్వాత బిడ్డలు, ఇదిగో అబ్రహాం, ఇస్సాకు, యాకోబు 3 తరాలు పెంచుకున్నాడే లేదా? బైబిల్ మొత్తం మీరు పరీక్షించండి. దేవుడు ఏం చెప్పుకోవడానికి ఇష్టపడతాడు తెలుసా? మోషే గారు అడుగుతాడు, నువ్వు మరి ఐగుప్తులోనికి నేను వెళ్ళినప్పుడు ఇశ్రాయేలుకి నేను ఏం చెప్పాలనంటే, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, నేను ఉన్నవాడను అని చెప్పంటాడు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు అయితే, ఇస్సాకు కుమారుడు యాకోబు అయితే 3 తరాల పెంపకం గురించి అబ్రహాం గారు ముందే మాట్లాడుతున్నాడు చూడండి.
దేవుడు చెప్పినదంట అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన బిడ్డలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు నేనతని నెరిగి ఉన్నానెను. అబ్రహాము అన్ని ఎలా తెలుసుకున్నాడంట? ఇదిగో వివాహం అవ్వకముందే ఇదిగో నాకు వివాహం అవుతున్నటువంటి శారమ్మ కానీ తర్వాత పుట్టేటటువంటి బిడ్డలు కానీ అందరూ దేవుని ఆజ్ఞలో దేవుని మార్గములో నేను నిలబెడతానని చెప్పి ప్రమాణం చేశాడంట. మరి ఈరోజు ఇలాంటి ప్రమాణాలు ఉన్నాయండి? మనం బాగా గమనించాలి. మీరు ఏమండి, వివాహాలు అయ్యేటప్పుడు కూడా కష్టమైన, శ్రమ అయినా, బాధ అయినా, ఏమండి బలహీనమైనా కూడా, అనారోగ్యమైన, రోగమైన, కలిమైన, లేమైనా అన్నిట్లో నువ్వు కలిసి ఉంటావా అని చెప్పేసానంటే కలిసి ఉంటాను అని ప్రమాణాలు బాగానే ఉన్నాయి. 6 నెలలు తిరిగి వచ్చేసరికి ఎక్కడికి ఎక్కేస్తున్నారు? కోర్టు మెట్లు ఎక్కేస్తున్నారు. మరి ప్రమాణాలు ఏమైపోయినాయి? ఎదుట ఉన్నటువంటి వ్యక్తితోనే ప్రమాణాలు నిలబెట్టుకోలేనటువంటి నీవు కనబడినటువంటి దేవుని ముందు ఒక అగ్నిబాణంలో నువ్వు తయారు చేయాలంటే, ఏమంటే శక్తివంతమైన బాణాలు, అపవాది ఎదిరించే బాణాలుగా నువ్వు తయారు చేయాలంటే ఒక ఆత్మకు మధ్యనటువంటి ఒక ఒడంబడికలో నువ్వు నేను ఎలా ఎదగాలంటారు? ఒక కుటుంబం ఎలా ఎదగాలంటున్నాడు? అబ్రహాము కుటుంబాన్ని పెంచుకున్నాడు. నేను, నా భార్య, నా బిడ్డలు కూడా యెహోవా మార్గములను గైకొన వలన నేను ఆజ్ఞాపిస్తాను అంటున్నాడండి. అది నాకు తెలుసు. నేను గురించి నేను చెప్పగలను. మరి మీ గురించి, నా గురించి, మన అందరి కుటుంబాల గురించి దేవుడు ఇలా ఒక స్టేట్మెంట్ ఇవ్వగలడా? 3 తరాల పెంపకంలో దేవుని కోసం పెంచి ఆయన అంబులు పొదిలో బలవంతుని చేతిలోనికి బాణాలుగా నువ్వు తయారు చేసి అందించిన రోజు నీ వివాహం ఘనమైనదిగా ఎంచబడింది. ఇది దేవుడు కోరుకున్న వివాహం. ఇది దేవుడు కోరుకున్న ఘనమైన వివాహం. ఇది దేవుడు నిష్కల్మషంగా ఇదిగో ఇలా పానుపు గురించి మాట్లాడినటువంటి వివాహం. బాగా ఆలోచించాలి. వివాహం విషయంలో కానీ, పానుపు విషయంలో కానీ లోకం ఆలోచన చేసిన విధానం వేరుంది, దేవుడు ఆలోచన చేసిన విధానం వేరుంది. అందుకే అన్ని ఘనహీనమైపోతున్నాయి. నిజమండి, ఈరోజు వివాహానికి వాల్యూ లేదు. మ్యారేజ్లు అండి అంటున్నారు. అంటుంది ఎవరో పెద్దవాళ్ళు, 60-70 సంవత్సరాలు వచ్చినటువంటి వాళ్ళు కాదు అంటుంది. ఈ ఒక యంగ్స్టర్సే మాట్లాడుతున్నారు. ఏం మ్యారేజ్లు అండి, మనకి తెలియని మ్యారేజ్లా అంటున్నారు. నిజమండి, ఈరోజు బిడ్డలను కంటానికి కూడా చాలామంది ఎవరు ఇష్టపడతలేదు. తేడా పెంచాల్సి వస్తుందోనని. వివాహానికి ముందే డైటింగ్లు అని చెప్పేసి అన్నీ ముందే అయిపోవటం వల్ల ఆ వివాహానికి అర్థం లేకుండా పోతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య బిడ్డలను కనేస్తారు. ఆ బిడ్డలేమో రోడ్లు పెడిపోతారు. తల్లిదండ్రులు ఒక చోట, భర్త ఒక చోట, భార్య ఒక చోట, బిడ్డలు ఒక చోట. అర్థం లేని వివాహాలు అయిపోతారు. మరి ఘనమైన వివాహంలో మరి నువ్వు ఉండగలవా? నీ కుటుంబం, నా కుటుంబం ఘనమైన వివాహంగా, క్రైస్తవ కుటుంబాలన్నా ఘనమైనగా ఉండగలుగుతున్నామంటే అసలు కోర్టు మెట్లెక్కుతుందే క్రైస్తవ కుటుంబాలు. ఈరోజు ఆయన అంబులపతి ఖాళీగా ఉంది. అగ్ని బాణాలతో అందరినీ కాల్చేస్తున్నాడు. దాన్ని ఆర్పటానికి శక్తిమంతులయ్యేటటువంటిగా ఇదిగో వాక్యం అనే వీర ఖడ్గాన్ని చేత పట్టుకొని నువ్వు నేర్పించి నీ గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డలు నువ్వు రక్షించుకోగలవా? నవమాసాలు మోసి కనిపించినటువంటి నువ్వే నీ యొక్క కుమారులకి నేర్పించకపోతే ఎవరు నేర్పిస్తారండి? రేపు నరకంలోనికి వెళ్ళిపోతారు. బెత్తం వాడైనా కూడా వాడికి శిక్షణతో నేర్పించి వాడిని నరకంలో నుంచి తప్పించుమను. కనుక ప్రేమైన దేవుని వారలారా, కుటుంబం అనేది వివాహంతో మొదలవుతుంది. ఈ వివాహము ఘనంగా ఎప్పుడు ఎంచబడుద్దంటే దేవుని కోసం నిలబెట్టిన రోజు, దేవుని కోసం గుమ్మములో వాదించిన రోజు, అపవాది బాణాలని ఆర్పటానికి వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకున్న రోజు. పట్టుకోవటమే కాదు, ధరించుకోవటం. జీవవాక్యముని చేత పట్టుకుని జ్యోతుల వలె లోకంలో ఎవరు అనేకులను దేవుని వాక్యం వైపు తిప్పుతారో వారు నిరంతరము
ప్రకాశిస్తారు. నువ్వు నిరంతరం ప్రకాశించాలనుకుంటున్నావా? శాశ్వతమైనటువంటి లోకానికి నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా? లోకంలో అన్నిటికంటే ఘనమైనది వివాహం. అన్ని విషయాలు అన్నాడండి. ఏ విషయం అన్నా తీసుకురండి అన్నాడు. కానీ ఏ విషయంలో కూడా ఘనం అని దేవుడు చెప్పలేదు. కానీ వివాహం ఘనం అన్నాడండి. నిజంగా అలాంటి ఘనమైన వివాహంలో నిజంగా గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డలను కూడా ఘనంగానే దేవుని కోసం పెంచడం ప్రియమైన దేవుని వాళ్ళ. కష్టమైన నేర్పించండి. లేకపోతే మీరు ఎంతో చక్కగా ముచ్చటగా పెంచుకున్నటువంటి ఆ బిడ్డలు కాలిపోతారు. వాడు కాలిపోకుండా ఉండాలి అంటే మీరు కష్టమైనా కూడా పర్లేదు, మీరు నలిగిపోయినా పర్లేదు. ఆలోచించండి. ప్రభులు వారు కాబట్టి యేసు ప్రభులు వారు నిజంగా తండ్రి బాధను అర్థం చేసుకున్న తనయుడిగా ఈ లోకానికి వచ్చి తను కష్టపడినా, తను మూమివేయబడ్డా, తను పిడిగుద్దులు గుద్దించుకున్నా కూడా చివరి రక్త బొట్టు వరకు కూడా ఏమంటే ఆ బళ్ళు కొడుతో పొడిపించనుకున్నా కూడా ఇదిగో నా తండ్రి ఆనందమే నా ఆనందం అనుకొని ఎంతో నలిగిపోయాడే. కనుక మరి దేవుడు గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డలు మనందరం అలా వచ్చిన వాళ్ళమే మనం. ఆ వచ్చినటువంటి మనము మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, నన్ను నేను పరీక్షించుకోండి అని మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నేను శక్తివంతమైనటువంటి వాక్యం అనే ఖడ్గాన్ని నేను ధరించుకుని ఉన్నానా? దేవుని అంబుల పొదిలో ఒక మంచి బాణంగా నేను తయారయ్యానా? నాకు వచ్చినటువంటి వయస్సును బట్టి, నాకు వచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి నేను ఏమన్నా తయారయ్యానా? ఎక్కడ ఆగిపోయింది నా యొక్క ఆలోచన, విచక్షణ జ్ఞానం ఎక్కడ ఆగిపోయిందని ఎవరికి వాళ్ళు పరీక్షించుకోక తప్పదు. లేకపోతే వాడు ఆర్పివేస్తాడు, లేకపోతే నిన్ను మార్చేస్తాడు, నిన్ను కబ్జా చేస్తాడు. వాడి కుటుంబాన్ని కబ్జా చేశాడంటే ఇంకేం చేయలే. ఒక్కొక్కళ్ళు మింగివేస్తాడు. వాడు గాలం వేసి గుచ్చి అందరినీ లాగేస్తున్నాడు. లేకపోతే వాడికి బానిస అయిపోతాం, మనం వాడికి బలైపోతాం. అవన్నీ తప్పించుకోవాలంటే వాక్యం అనే ఖడ్గమును మీరు ధరించుకొనుడి. ఎంత గొప్ప మాట కదండి. వాక్యం అనే ఖడ్గాన్ని ధరించుకుని పట్టుదలతో ఉన్నాడు. ఏమాత్రం ఈ పట్టుదల వదిలేస్తే మనం ఇందాక చెప్పినట్టుగా అన్ని విషయాల్లో నువ్వు ఎంత కష్టపడి ఎంత చేసుకున్నా కూడా అవన్నీ వ్యర్థం అంటున్నాడు కదా. ఎందుకు మనం ఆ స్థితికి తెచ్చుకోవడం? ఆలోచించండి. ప్రభు రాబోతున్నాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. మనందరిని తీసుకువెళ్ళటానికి రాబోతున్నాడు. ఆ వచ్చేటప్పటికి మనము ఎవరైతే ధరించుకొని ఉంటారో, ఎవరైతే యుద్ధ బరిలో నిలబడి గెలిచి ఉంటారో, ఏమంటే క్రైస్తవుడు అంటేనే యుద్ధంలో ఉన్నాడు. ఆ సంగతి ఎవరికి తెలియట్లే. క్రైస్తవుడు అంటేనే యుద్ధంలో, ఒక సైన్యంలో యుద్ధం జరుగుతూ ఉంటుంది ఎప్పుడు, అంతర్యుద్ధం. అది బంధువుల మధ్య యుద్ధం, భార్యాభర్తల మధ్య యుద్ధం, స్నేహితుల మధ్య యుద్ధం, రక్త సంబంధికుల మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది. నువ్వు వాక్యాన్ని పట్టావంటేనే యుద్ధం అండి బాబు. వాక్యంలోకి వచ్చావంటేనే యుద్ధం. గిట్టదు అందరికీ. అదే యుద్ధం. దీనిలో నువ్వు నిలబడాలి, పారిపోకూడదు. పట్టుదలతో ఉండాలి. ఇవన్నీ నువ్వు సక్సెస్ అవ్వాలి అని అంటే నువ్వు వాక్యం అనేటటువంటి ఖడ్గాన్ని నీ గుండెల నుంచి నీకు ఉండాలి, నీ బిడ్డలకు ఉండాలి, నీ బిడ్డలకు కూడా ఉండాలి. అలా అన్ని 3 తరాల దేవుని కోసం పెరిగి గొప్పగా ఆయన అంబుల పొదిలో బాణాలుగా తయారయ్యి అపవాది బాణాలుగా దేవుడు బలవంతుడు వాడుకునేటట్టుగా ఉండాలి. యజమానుడు వాడుకునే అర్హతమైనటువంటి పాత్రగా నువ్వు ఉన్న రోజు నీ వివాహం ఘనంగా ఎంచబడుతుంది. ఆలోచించండి. మంచి నిర్ణయం తీసుకోండి. అయిపోయింది. ఎక్కడి నుంచి అయినా మనం ఏ స్టేజ్లో ఉన్నాం, మన స్టేటస్ ఏంటి? ఫోన్లో స్టేటస్ కదా, దేవుని యొక్క ఆత్మీయ స్థితిలో మన స్టేటస్ ఏంటి? ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం? మిమ్మల్ని మీరు, నన్ను నేను పరీక్షించుకుంటూ ఒకరికొకరు ఎవరి వారి కుటుంబాన్ని రక్షించుకునే ప్రయత్నంలో ఇదిగో ఈ యొక్క విన్న వాక్యాన్ని నిష్ప్రయోజనం కాకుండా గుండెల నిండా హత్తుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. దయగలిగినటువంటి మా కన్న తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇప్పటి వరకు నాయన మీరు విలువైనటువంటి మాటలు, మీ మనసులో ఉన్నటువంటి మాటలు, పరలోకపు సంబంధమైనటువంటి మాటలు, పరలోకానికి చేర్చేటటువంటి మాటలు, వివాహ వ్యవస్థను స్థాపించినటువంటి మీరెక్కడ, మా మనసుకు నచ్చినటువంటి రీతిలో జరుగుతున్నటువంటి వివాహాలు ఎక్కడ నాయన? అన్ని విషయాల్లో ఘనమైనదని చెప్పారు మీరు. నిజంగా నాయన లోకము వివాహం పట్ల చాలా ఘనహీనంగా ఆలోచన చేసింది తండ్రి. ఈ మాటలు విన్న తర్వాత మీరు అనుకున్నటువంటి వివాహాల్లో తండ్రి నిజంగా గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డలందరూ అపవాది బాణాలుగా మారిపోతుంటే ఎవరికి అర్థమవుతుంది తండ్రి? అర్థమైనటువంటి మేమైనా కూడా తండ్రి మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ మా గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డలు కూడా గొప్పగా మీకోసం పెంచి పెద్ద చేసి నేర్పించి
మీకోసం పెంచి నాయన ఒక మంచి వాక్యం అనేటటువంటి ఖడ్గాన్ని ధరించుకునేంత స్థితిగతుల్లో పెంచడానికి మీ సన్నిధి కావాలి, మీ సహాయం కావాలి తండ్రి. తలంచిన బిడ్డలందరినీ మీరు ప్రత్యేకంగా మీరు